ఆ ఉయ్యలు కొట్టింది నాన్న. దేవసేన అరుణ్ కన్న కూతురే. ఎంతమంది బిడ్డల్ని మార్చారో అని మహిళా సంఘాలు గొడవలు చేస్తాయి. పాప నీ కూతురేం చెప్పావు కదరా, రిపోర్టు నెగిటివ్ అని వచ్చింది. డబ్బు కోసం అబద్ధం చెప్పాను. ఈ పాప మీ పాప కాదు, నా పాప. అరుణ్, నేను పాపని పంపించడం కుదరదు. ఇక నుంచి దేవసేన నా కూతురు. పాపనిచ్చేసావుగా, బయటికి పోరా. బయటికి పోరా. నమస్కారం ఇన్స్పెక్టర్. నమస్కారం. ఏమిటి ఇలా వచ్చారు చెప్పండి. ఇటువైపు వచ్చిన పని మీద వచ్చాను. అలాగే మీ అమ్మాయి విషయం ఏమైనా తెలిసిందా అని కనుక్కుందామని వచ్చాను. ఏ విషయం తెలియలేదు ఇన్స్పెక్టర్. తన సురేష్ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది అనుకుంటాను. మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు కదా. ఏమని ఫోన్ చేయమంటారు? తనే మమ్మల్ని వద్దనుకుంది. ఇక ఫోన్ చేసి ఏం లాభం? అందుకే వదిలేసాం. సరే, ఓకే. ఇది మీ ఫ్యామిలీ మ్యాటర్. నేను కల్పించుకోక్కర్లేదు. నేను వెళ్ళొస్తాను. ఎవడ్రా నువ్వు? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అక్కడేంట్రా తోస్తున్నావు? మృదేశ్వర దేవాలయంలో అప్పన్న స్వామి సార్. నిన్ను చూస్తుంటే అనుమానంగా ఉంది సార్. ఎవడు సార్ వీడు? ఎవడ్రా నువ్వు? చెప్పమంటారా? చెప్తాను సార్, నేనంతా చెప్తాను. ఏం చెప్తావరా? అందరి ముందు పాప నీ కూతురు కథని చెప్పేశావు కదా, ఇంకా ఇక్కడ నీకేం పనుందిరా? అమ్మా మీరే. రాస్కల్, ఎంత ధైర్యం ఉంటే మా ఇంటికి వచ్చి పాప నీ కూతురని అబద్ధం చెప్తావు? మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? సార్, మాతోనే అబద్ధం చెప్పాడు సార్. ఆ దుర్మార్గుడు మాటలు నమ్మి పాపను వాడికి అప్పు చెప్తాం అనుకున్నాను. అయ్యో భగవంతుడా! అల్లుడు, ఇంకా నయ్యం అల్లుడు. ఆ పాపను వాడికి అప్పు చెప్పుంటే నేనెంత పెద్ద తప్పు చేసిందని అయ్యుండేదాన్ని. మంచిదయింది, నిజం బయటపడింది. ఇన్స్పెక్టర్, ఈ కేసు సమస్య లేదు. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. మేమే చూసుకుంటాం. మనమే చూసుకోవచ్చు కదా. చెప్పండి. మేము చూసుకుంటాం. చాలా థ్యాంక్స్ ఇన్స్పెక్టర్. మీరు బయలుదేరండి. సరే, ఓకే మేడం, వస్తాను. బతికిపోయాను. వాడేదైనా వాగుంటే.
ఏమిటి డాక్టర్? సారీ సార్, నేను సెక్యూరిటీ పిలుద్దామని కాల్ చేశాను. అది మీకు ఎలా వచ్చిందో అర్థం కావటం లేదు. సారీ సార్. హలో 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 అయ్యా ఇప్పుడే చూశాను. పార్కింగ్ లో మీ కారు హెడ్ లైట్ వెలుగుతున్నాయి. కీస్ ఇచ్చి పంపారంటే ఆఫ్ చేస్తాను. యో సెక్యూరిటీ, ఎక్కడికి వెళ్ళి వచ్చావయ్యా? నీకే ఫోన్ చేస్తున్నాను, వెంటనే నా రూమ్కి రావయ్యా. ఇక్కడ ఏదేదో జరుగుతోంది. సెక్యూరిటీ సెక్యూరిటీ సెక్యూరిటీ. మీరు ఈ రిపోర్టు మార్చి తీరాలి. దేవసేన డిఎన్ఏ రిపోర్ట్. దేవుడా, రాజశేఖర్ గారు సార్. ఏమిటి డాక్టర్? ఏమైంది? ఏమైంది డాక్టర్? సార్ ఏం జరిగిందో చెప్పండి. నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి. అసలు విషయం ఏంటో చెప్పండి డాక్టర్. సార్, ఏం జరిగింది? సార్, ఎందుకంత నన్ను భయపడుతున్నారు? క్షమించండి సార్. సార్, నేను చాలా పెద్ద తప్పు చేశాను సార్. నన్ను క్షమించండి సార్. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి సార్. నేను క్షమించడానికి అసలు మీరు చేసిన తప్పేమిటి? డిఎన్ఏ రిపోర్టు మార్చి చేశాను సార్. ఏమంటున్నారు? దేవసేన మీ కూతురే, మీ కన్న కూతురే. జానికి డెలివరీ ఎప్పుడు నాకు తెలియకుండానే పిల్లలు మారిపోయారు. చనిపోయింది వేరొకరు పాప, కానీ అది జానక్ గారి పాప అని రిపోర్టు మార్చి రాశాం. ఈ విషయం డిఎన్ఏ టెస్ట్ తర్వాతే నాకు తెలిసింది. ఈ విషయం బయటికి తెలిస్తే హాస్పిటల్కి చెడ్డ పేరు వస్తుందని నేనే రిపోర్ట్ మార్చి రాశాను. కానీ డిఎన్ఏ రిపోర్ట్ నెగిటివ్ కాదు, పాజిటివే. ఇదే ఒరిజినల్ రిపోర్ట్. ఏమిటి? వీడేంట్రా బయట ఫిరాయించాడు? మనం నిజం చెప్పకూడదని చెప్తే ఇక్కడికి వచ్చి మొత్తం చెప్పేశాడు. వీడినేం చేయాలి? దేవసేన మీ కూతురే, ఇందులో ఎలాంటి సందేహం లేదు.
మీ మీద మేము ఎంత నమ్మకం పెట్టుకున్నాం. మిమ్మల్ని నమ్మినందుకు మాకింత నమ్మక ద్రోహం చేస్తారా? ఇన్ని సంవత్సరాలుగా ఉండి ఇంత ద్రోహం చేస్తారనుకోలేదు. నా తప్పును తెలుసుకున్నాను. మీరు ఎలాంటి శిక్ష విధించినా భరించడానికి సిద్ధంగా ఉన్నాను. శిక్ష వేస్తే సరిపోతుందా? ఈ ఇంటి పాపను దాచేసి ఎంతో పెద్ద తప్పు చేశారు. దీన్ని నేను ఊరికే వదిలిపెట్టను. చట్ట ప్రకారం చర్య తీసుకుంటాను. పోలీసులకు రిపోర్ట్ ఇస్తాను. వద్దులేక, అతనుకున్న పేరు పోతుంది. ముందు తప్పు చేసినా కూడా మళ్ళీ మనసు మార్చుకుని వచ్చి నిజం చెప్పాడు కదా. ఇంకా మనం అతన్ని ఇబ్బంది పెట్టకూడదు. వదిలేద్దాం అక్క. అతను చేసింది మామూలు తప్పు కాదు. ఊరికే వదిలిపెట్టను. పోనీలేక, అతను వెళ్ళనివ్వు. డాక్టర్ మీరు వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. అరుణ్, నేను కూడా నిన్ను అర్థం చేసుకోలేదు. పర్లేదు నాన్న. ఏది నా మనవరాలు నన్ను ఒకసారి ఎత్తుకుని తీసుకోండి నాన్న. మా చిట్టి తల్లి, బంగారు తల్లి మా ఇంటికొచ్చింది మమ్మల్ని అలరించడానికి. ఏంటి డాక్టర్ గారు, ఈ సమస్య నుంచి కాపాడమని అంత దూరం బతిలాడారు కదా. ఇప్పుడు మీరే స్వయంగా వచ్చి నిజం మొత్తం చెప్పేశారు. ఇప్పుడు మీకున్న మంచి పేరు మొత్తం పోతుంది కదా. ఏం చేస్తారు? పేరు కన్నా ప్రాణాలు ముఖ్యం. ఎందుకో భయపడుతున్నట్టున్నారు. సరే, మీరే నిజం ఒప్పుకున్న తర్వాత మీరిచ్చిన డబ్బులు నాకెందుకు, ఉండండి తీసుకొచ్చిస్తా. వద్దు, ఉండనివ్వండి. నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా అది మీ దగ్గర ఉండనివ్వండి. కానీ ఒకటి మాత్రం నిజం, ఆ పాప సామాన్యమైన పాప కాదు. నేను చెప్పేది వినండి. ఆ పాప విషయంలో తప్పు చేశారంటే మీరు చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది. రూలింగ్ పార్టీ నా చేతిలో ఉందండి. ఆఫ్టర్ ఆల్ చిన్నపిల్ల, నన్నేం చేయగలదు చెప్పండి. ఇలాంటి విషయాలేవి నాకు చెప్పకండి. మీ పార్టీకి ఉన్న శక్తి కన్నా ఇంకేదో అతీతమైన శక్తి ఆ పాప దగ్గర ఉంది. ఆ పాప జోలికి వెళ్ళకండి. నాన్న, ఆ డాక్టర్ చెప్పేది నిజమేనన్నా. నేను ఆ పాపతో ఆడుతూ పొట్టలో బాల్ వేసి తీసుకురమని చెప్పాను. అందుకే నన్ను ఆ ఊయలు కొట్టింది నాన్న. ఎందుకు అనుకుంటున్నారు? వాడేదో పిచ్చి పిచ్చిగా వాగిలితే నువ్వు కూడా వాగుతున్నావేంటి? నాన్న, కన్ఫర్మ్ గా నీకు కూడా DNA టెస్ట్ చేయాలి. ఎందుకు నాన్న? నువ్వు నా కొడుకువా కాదని తెలుసుకోవడానికి. అమ్మాయిని అబ్రాడ్కి హైయర్ స్టడీస్ కోసం నేనే పంపించాను. అయిపోగానే వచ్చేస్తుంది. విన్నావుగా, ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమిటో. అందరితోనూ అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. అయ్యయ్యో, వీడు ఫోన్ చేస్తున్నాడే. సరే మాట్లాడదాం. హలో, ఏంటి వడ్డీ రెడీయా? అది మరి సేటు అది ఇదని కథలు చెప్పకో. 10 నిమిషాల్లో వస్తాను. ఇవ్వాల్సిన వడ్డీ డబ్బుగా ఉండాలి లేదా వస్తువు అవ్వాలి. ముజే మోసం చేయాలనుకున్నావు, అరిసి గోలా చేసి నీ పరువు తీస్తా. సంజే సేటు, అటువంటి పని ఏం చేయకో. అదే వస్తువైనా ఇవ్వచ్చని చెప్పావు కదా, రెడీగానే ఉంది, వచ్చి తీసుకువెళ్ళు. కానీ చూడు, గేట్ దగ్గరే ఉండి అక్కడే తీసుకుని అలాగే వెళ్ళిపోవాలి. ఏంటి, సేటు దగ్గర ఏదో వస్తువు రెడీగా ఉందన్నారు? ఏం వస్తువు ఉందేంటి? ఏంటండి ఇది? కవరింగ్ తాళిబొట్టు. ఈ వస్తువు ఆ సేటుకి ఇవ్వబోయేది ఖచ్చితంగా కనిపెట్టేస్తాడు. నేనేమీ అంత మూర్ఖుణ్ణి కాదు. ఇది వాడికి ఇవ్వడం కోసం కొన్నది కాదు, ఎక్స్చేంజ్ చేయడం కోసం కొన్నది. ఎక్స్చేంజా? ఏమంటున్నారు? పూజ రూమ్ లో జానకి ఫోటోకుందే ఒరిజినల్ తాళిబొట్టు, దాన్ని తీసుకుని దీన్ని మార్చేస్తాను. ఇప్పటి వరకు అప్పులు చేశారు, వాటిని తీర్చడానికి దొంగగా మారతారా? దొంగతనం చేసి పరువు పోగొట్టుకోకండి. అయితే నీ నగలివ్వు. నేనెలా ఇస్తానేంటి? అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదంటే ఇదే. ఈ విషయం ఎవ్వరికీ తెలీదు. నువ్వు మాత్రం సైలెంట్ గా ఉండు. రారుణ్, రా. ఏంటి, ఈ తాతతో ఆడుకోవడానికి వచ్చావా? రా, వెరీ గుడ్. చూసావా అరుణ్, జానకి మీద నీకున్నటువంటి ప్రేమే నీ బిడ్డని క్షేమంగా నీ దగ్గరికి తీసుకొచ్చి చేర్చింది. చేర్చడం మాత్రమే కాదు నాన్న, ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి అవకాశాన్ని కూడా ఇచ్చింది. ఏమంటున్నావు అరుణ్?
మీ తర్వాత నాకండగా ఇంకెవరూ లేరనే మీరు నాకు పెళ్లి చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు పాప వచ్చింది కదా, నాకు నా కూతురు ఉందిగా, చాలు నాన్న. పెళ్లి ప్రయత్నాలు మానండి. అయ్యో క్షమించు స్వామి. కూర్చో అరుణ్, నువ్వు కూర్చో. రాయ్. అరుణ్, నీకు నీ బిడ్డ మీద ఉన్న ప్రేమ వల్ల పెళ్ళొద్దంటున్నావు. ఇక మీదటే నీకు పెళ్లి చాలా అవసరం. నీకు భార్య అవసరం లేకపోయినా ఈ బిడ్డని పెంచడానికి తప్పకుండా ఓ అమ్మ కావాలి. ఆడపిల్లలు ఆడవాళ్ల సంరక్షణలో ఉంటేనే బాగుంటుంది. మీరు చెప్పేది కరెక్ట్ బావా. అల్లుడికి పెళ్లి చేసే తీరాలి. నా కూతురు సిద్ధంగా ఉంది, ఏర్పాట్లు చేయండి. ఏ నా కూతురు కూడా రెడీగానే ఉంది, తన్నిచ్చి కట్టబెట్టచ్చుగా. ఇలా చూడండి, అక్క కూతుర్నిచ్చి చేయడం కుదరకపోతే చెల్లెలు కూతుర్నిచ్చి చేస్తారు. నా అల్లుడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తారు. మీరు వేరే చోట బయట ఎక్కడన్నా సంబంధాలు వెతుక్కోండి. కావాలంటే వెళ్ళి మీరు బయట వెతుక్కోండి. అరుణ్ బాబుకి నా కూతురుతోనే పెళ్లి జరుగుతుంది. ఎందుకండి ఇలా ఊరికే పంత పడుతున్నారు? చెప్తే మీరు అర్థం చేసుకోలేరా? ఇలా చూడండి, మా అమ్మాయి అని ఇంతకు ముందే నిర్ణయించబడింది. అది మీరు అర్థం చేసుకోండి. చూడండి, ఈ ఇంటికి నా కూతురు తప్ప ఇంకెవరైనా కోడలుగా రావడానికి నేను ఒప్పుకోను. మీరు ఏం చేసినా సరే ఈ ఇంటికి నా కూతురే కోడలుగా వస్తుంది. అది మాత్రం జరగదు. ప్రశాంతంగా ఉన్న ఈ ఇంటిని మీ గొడవలతో ఎందుకలా రణరంగం చేస్తారు? మీలో ఎవరి పిల్లని ఇవ్వాలి అనేది ఆలోచించుకుని ఓ నిర్ణయానికి రండి. ఇందులో ఆలోచించడానికి ఏముందయ్యా? అప్పుడు నిర్ణయించడానికి ఎవరూ లేరు. ఇప్పుడు నిర్ణయించడానికి పాప వచ్చింది కదా. పాపకెవరు నచ్చారో వాళ్ళనే చిన్నయ్య గారికిచ్చి పెళ్లి చేయండి. నిన్న కాక మొన్నొచ్చిన పాప ఎవరిని పెళ్లి చేసుకోవాలో నిర్ణయిస్తుందా? సమస్యలు పెంచడం నీకు పని అయిపోయింది కదా. పిల్లని అడ్డం పెట్టుకుని ఆటలాడాలనుకుంటే కుదరదు. నా కూతురే ఇంటికి కోడలు. ఇదే ఫైనల్. ఇదే నా నిర్ణయం. తెలివి తక్కువగా మాట్లాడకండి. ఎన్నిసార్లు చెప్పినా మీరిద్దరూ ఇలా గొడవ పట్టం కంటే నా మనవరాలు ఎవరిని ఇష్టపడుతుందో ఆ అమ్మాయిని నా కోడలుగా చేసుకోవడం న్యాయమని నాకు అనిపిస్తుంది.
జరగబోయే ఈ పెళ్లితో నా మనవరాలి భవిష్యత్తు ముడిపడి ఉంది. పెళ్లి కూతురు నాకు నచ్చటం ముఖ్యం కాదు, నా మనవరాలికి నచ్చాలి. అది అన్నిటికంటే ఎంతో ముఖ్యం. ఓ 2 రోజులు టైం తీసుకోండి. ఆ ఇద్దరు అమ్మాయిల్ని నా మనవరాలతో బాగా మసలుకోమని చెప్పండి. వాళ్ళల్లో నా మనవరాలు ఎవరినైతే ఇష్టపడుతుందో ఆ అమ్మాయితోనే అరుణ్కి పెళ్లి జరిపిస్తాను. ఇక వెళ్ళండి.